తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు మావోయిస్టులకు మధ్య భీకరమైన ఎదురుకాల్పులు సాగాయి. ఎదురుకాల్పుల్లో 6 మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు 6 మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతుల్లో మావోయిస్ట్ ప్లాటూన్ నెంబర్ 10 డిప్యూటీ కమాండర్ నగేష్, అతని భార్య సోని ఉన్నట్లు సమాచారం. బీజాపూర్ సుక్మా సరిహద్దు ప్రాంతంలోని బాసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిప్పూర్ భట్టీలో ఈ ఎదురుకాల్పులు జరిగాయి. చనిపోయిన వారిలో 4 పురుషులు, 2 మహిళలు ఉన్నారని అధికారులు తెలిపారు. ఎదురుకాల్పుల్లో మరికొంతమంది మావోయిస్టులకు గాయాలయ్యాయి. ఘటనా స్థలం నుంచి భారీ మొత్తంలో ఆయుధాలు, మందుగుండి సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. చికుర్బత్తి, పుజ్పాక్ అటవీ ప్రాంతంలో డీఆర్జీ, సిఆర్పీఎఫ్, కోబ్రా యూనిట్ బలగాలు సంయుక్తంగా యాంటీ నక్సల్స్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతా సిబ్బందిపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో ఎదురుకాల్పులు జరిపిన బలగాలు 6 మట్టుపెట్టాయి. ప్రస్తుతం ఈ ప్రాంతంలో కూంబింగ్ కొనసాగుతోంది. బీజాపూర్ జిల్లా బస్తర్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఉంది. ఈ స్థానానికి ఏప్రిల్ 19న తొలి విడతలో పోలింగ్ జరగనుంది. ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా యాంటీ నక్సల్ ఆపరేషన్ చేపట్టారు. నిన్న బాసగూడలో ఇన్ఫార్మర్ల నెపంతో మావోయిస్టులు 3 చంపారు. मुठभेड़ में 6 नक्सलियों के शव बरामद हुए हैं। कुछ परसों जो 3 ग्रामीणों की हत्या नक्सलियों ने कर दी थी, उसी के सर्चिंग में टीम गई हुई थी और उस मुठभेड़ में 6 नक्सलियों के शव बरामद हुए हैं। ये कंफर्मेशन आ चुका है। करंट स्टेटस तो शव बरामद हो चुका है, सर्चिंग आगे जारी।